రంగనాథుడు స్వయంభుగా వెలిసిన అద్భుత క్షేత్రం. మానవ జన్మతో సశరీరంగా వైకుంఠాన్ని చూడాలంటే శ్రీరంగ దర్శనముతోనే ఆ కోరిక నెరవేరుతుందని రామానుజాచార్యుల వారు చెప్పారు. అంతటి విశిష్ట క్షేత్రం శ్రీరంగం. 108 దివ్య దేశాల్లో అత్యంత విశిష్టమైన ఈ క్షేత్రంలో 236 అడుగుల అతురం ప్రత్యేక ఆకర్షణ. రంగ విమాన ఛాయలో కొలువైన వైకుంఠపతికి ఏడాదికి 322 ఉత్సవాలు జరుగుతాయి. వాటిలో ఉత్కృష్టమైనవి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు. 21 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే ఈ వేడుకల్లో వైకుంఠ ఏకాదశి నాడు పరమపద ద్వార దర్శనం ప్రత్యేకమైంది. వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున సరిగ్గా బ్రహ్మీ ముహూర్తంలో శ్రీమన్నారాయణుడు వైకుంఠ ద్వారం గుండా వేంచేస్తాడు. ఈ దృశ్యాన్ని వీక్షించేందుకు లక్షలాది భక్తులు శ్రీరంగం క్షేత్రానికి తరలివస్తారు. అయితే 21 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా రంగనాథ క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి మొదలు 10 రోజుల పాటు ప్రతిరోజు ఉత్తర ద్వార దర్శనం భక్తులకు లభిస్తుంది. అంతటి మహాభాగ్యం ఈ ఒక్క క్షేత్రంలో మాత్రమే